అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఏం లేదు, మదనపల్లి నుంచి విజయవాడ వెళ్తున్నాను. దారిలో ఈ కలెక్టరేట్ కొత్త చూడలేదు, చూసి వెళ్దామని అన్నమయ్య కలెక్టరేట్ చూశాను. ఇప్పుడు ఈ కలెక్టరేట్ చూస్తున్నాను. గుర్తించాము, ఎంక్వైరీ చేశాము. యాక్షన్ ఉంటుంది. అధికారులు ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళ మీద ఉంటుంది, ప్రైవేట్ వాళ్ళు ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళ మీద ఉంటుంది యాక్షన్. ఫైల్స్ మిస్ కాదు, ఫైల్ కాలిపోయినాయి. ల్యాండ్ రిలేటెడ్ మున్సిపల్ ఏరియాలో. అవును సార్, కలెక్టర్ గారికి చెప్తాను, కొద్దిగా ఎంక్వైరీ చేయమంటాము. ఇక్కడ కూడా ఏదైతే ఫ్రీ హోల్డ్ చేశారో డాటెడ్ ల్యాండ్స్, వీళ్ళు కలెక్టర్ గారికి నేను ఇప్పుడే చెప్పడం జరిగింది. జేసీ గారు కొత్తగా వచ్చారు. వీళ్ళు అన్ని ల్యాండ్స్ ఇంకొకసారి రీఎన్క్వైరీ చేసి ఎక్కడ అయితే సరిగ్గా ట్రాన్సాక్షన్ జరిగింది అక్కడ అలౌ చేసి, ఎక్కడైతే తప్పుగా జరిగింది అవన్నీ రీకన్సిడర్ చేసి కరెక్ట్ ఆర్డర్స్ ఇచ్చేయమని మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే మీరు ఇప్పుడే చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు నేను నోట్ చేసుకుంటాను. కలెక్టర్ గారితో రెగ్యులర్గా టచ్లో ఉండి కొన్ని మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే లేకపోతే ఏమైనా డీటెయిల్స్ ఉంటే దయచేసి కలెక్టర్ గారికి ఇవ్వండి. 100% దాని మీద చర్యలు తీసుకుంటాం. ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాం. 2440 ఫైల్స్ దగ్ధమైనాయి. దాంట్లో 17 నిమిషాల్లో ఫైర్ టెండర్ వచ్చింది కాబట్టి 700 సేవ్ అయిపోయినాయి ఫైల్స్. మిగతా ఫైల్స్ పూర్తిగా కాలిపోయినాయి. కానీ ఆ ఫైల్స్ మళ్ళీ మేము రీక్రియేట్ చేస్తున్నాము. అవి కరెంట్ ఫైల్స్ కాబట్టి రీక్రియేట్ చేయవచ్చు. రద్దు కాదు, వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే పద్ధతి మారిపోయింది. 596 జియో వచ్చింది, ఫ్రీ హోల్డ్ చేసే పద్ధతి మారింది. ఇప్పుడు మేము ఆ పద్ధతి ప్రకారం వెళ్ళాలి. కానీ ఎవరు కూడా రూల్స్ పాటించుకోకుండా, రూల్స్ లేకుండా భూమిలో అన్యాక్రాంతం చేయడం కానీ ఇట్లాంటివి చేయడం దానికి వీలు ఉండేది కాదు. అలా జరిగి ఉంటే దాన్ని సరి చేయాల్సిన బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఉంది. మేము సరి అంటే ఇంచుమించుగా ఇప్పుడు మా స్టేట్మెంట్స్ ప్రకారంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే 15,000 ఎకరాలు డీ పట్టా భూములు, 5,000 ఎకరాలు 22A ఉండొచ్చు, కానీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళతో మా దృష్టిలో వచ్చింది ఏంటంటే అది ఒక 50,000 ఎకరాల దాకా డీ పట్టా భూములు ఉండొచ్చు. పాత్ర అంటే ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్గా జరగలేదు. సస్పెక్ట్స్ మాత్రం చాలామంది ఉన్నారు, 5-6 ఉన్నారు. వాళ్ళతో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఫైనల్గా ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద ఫైనల్గా చెప్పే పరిస్థితిలో మేము ఉంటాం. లోపల వాళ్ళే చేశారని చాలా వరకు నమ్మకం, మేము కూడా అదే నమ్ముతున్నాం. ఆస్ట్వాయిల్ చిత్తూరు మనం తీసుకుంటే, పాత చిత్తూరు జిల్లా తీసుకుంటే 2,15,000 ఎకరాలు ఫ్రీ హోల్డ్ అయిపోయి చేస్తాము. అన్నిటి మీద ఎంక్వైరీ చేస్తాము. మేము మా టైం తీసుకుంటాం. ఇప్పుడు హడావుడిలో ఏది లేకుండా అన్నీ సరి చేస్తాం. ఉండొచ్చు, దాంట్లో నేను కాదనట్లేదు. ఎంక్వైరీలు అన్నీ బయటకు పడతాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.